నాని వైసీపీలోనే కొనసాగుతున్నారా? ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో కేసినేని నాని ఉన్నారా? మరి పార్టీ స్టాండ్ ని కాదని కేసినేని చేస్తున్న కామెంట్స్ ని ఎలా చూడాలి? అన్నతమ్ముల మధ్యలోకి లిక్కర్ స్కామ్ వచ్చి తిష్ట వేసిందా? చిన్నిని ఇరుకిస్తున్నాననే సంతోషంలో ఏకంగా వైసీపీ బాస్ ని ఇరకాటంలో కేసినేని నాని పెడుతున్నారా అంటే అవుననే సమాధానమే వస్తుంది. విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని, మాజీ ఎంపీ కేసినేని నానిల మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటోంది. అయితే తాజాగా లిక్కర్ స్కామ్ మధ్యలోకి వచ్చి అగ్గికి ఆజ్యం పోసినట్లయింది. దీంతో అన్నదమ్ముల మధ్య వివాదం రోజురోజుకి మరింతగా ముదురుతోంది. ఇప్పటికే ఏపీ లిక్కర్ స్కామ్ వైసీపీకి ముచ్చెమటలు పోయిస్తోంది. ఇక్కడ కేసినేని నాని వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. మరోవైపు పార్టీ స్పోక్స్ పర్సన్తో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఇది కూటమి ప్రభుత్వం అల్లిన కట్టు కథ అని చెబుతుండగా, పార్టీలోనే ఉంటూ పార్టీ స్టాండ్ను కాదని మరీ కేసినేని నాని ఆరోపణలు చేస్తుండటంతో బెజవాడ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో విజయవాడ ఎంపీ కేసినేని చిన్నికి సత్సంబంధాలున్నాయని, ఇద్దరూ కలిసి వ్యాపార లావాదేవీలు జరిపారని కేసినేని నాని సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈసారి ఏకంగా విజయవాడ ఎంపీ కేసినేని చిన్నిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఫిర్యాదు చేశారు కేసినేని నాని. ఇదే విషయాన్ని ఆయన ఎక్స్ ఖాతాలో కూడా పోస్ట్ చేశారు. లేఖలో ఉన్న అసలు సారాంశం ఏంటయ్యా అంటే, ఏపీ మద్యం కుంభకోణం మనీ లాండరింగ్ కేసులో విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని, ఆయన వ్యాపార భాగస్వామి రాజ్ కసిరెడ్డిలతో పాటుగా ఈ కుంభకోణంలో పాలు పంచుకున్న వారందరినీ విచారించాల్సిందేనని కేసినేని నాని ఈడీకి లేఖ రాశారు. ఈ కేసుకు సంబంధించి ఈడీ చిన్ని, రాజ్ కసిరెడ్డికి చెందిన అన్ని కంపెనీల్లో అంటే ఇండియా, అబ్రాడ్లో ఉన్న అన్ని కంపెనీల్లో పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని కేసినేని నాని కోరారు. ఇక్కడే కేసినేని నాని మంచి ముద్దపప్పులో కాలేశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఓ పక్క అసలు ఇది స్కామే కాదు మొర్రో అంటూ వైసీపీ నేతలు చెబుతుంటే, కేసినేని మాత్రం ఆంధ్రప్రదేశ్లో వైసీపీ హయాంలో 3,200 కోట్ల విలువైన లిక్కర్ స్కామ్ జరిగిందని, అంతేకాకుండా దీని వెనుక తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న వ్యక్తి సూత్రధారి అంటూ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఈ స్కామ్కు సంబంధించి రాజ్ కసిరెడ్డితో పాటు మరో ముగ్గురికి మాత్రమే ప్యాలెస్లోకి ప్రవేశం ఉందని సైతం కేసినేని ఆరోపించడం చూస్తుంటే ఇది ఎంత దూరం పోతుందా అనే భయం వైసీపీని వెంటాడుతోంది. అక్కడితో ఆగారా అంటే, నాని తన తమ్ముడు చిన్నికి సిట్ దర్యాప్తుపై నమ్మకం లేదని, అందుకే సిబిఐకి లేఖ రాశాడంటూ ఏకంగా చంద్రబాబు నాయుడికి ఫిర్యాదు చేయడంతో జగన్ అండ్ కో అసలు ఏం జరుగుతోందో అర్థం కాక దిక్కులు చూస్తోంది. కేసినేని నాని చేసిన కామెంట్స్ పై చిన్ని సైతం కౌంటర్లు వేశారు. రాజ్ కసిరెడ్డితో తాను వ్యాపార లావాదేవీలు జరిపిన మాట వాస్తవమేనని, సదరు కసిరెడ్డికి జగన్తో సన్నిహిత సంబంధాలున్నాయని తెలిసిన తర్వాత ఆయనకు తాను దూరంగా ఉన్నానంటూ విజయవాడ ఎంపీ చెప్పుకొచ్చారు. జగన్ ప్రభుత్వ హయాంలో లిక్కర్, ఇసుక మాఫియాలపై నాని ఎందుకు ఒక్కసారైనా ప్రశ్నించలేదంటూ కొత్త ప్రశ్నను లేవనెత్తారు కూడా. చిన్ని ఇమేజ్ను డ్యామేజ్ చేద్దామని కంకణం కట్టుకున్న కేసినేని నాని ఇటు వైసీపీకి, జగన్కు అంతకంటే పెద్ద నష్టం జరుగుతోందన్న విషయాన్ని గ్రహించడం లేదనేది సొంత పార్టీలోని సీనియర్ నాయకుల వాదన. ఏది ఏమైనా లిక్కర్ స్కామే జరగలేదంటూ బుకాయించిన జగన్ అండ్ కో మరి తమ పార్టీకి చెందిన కేసినేని నాని రగుల్చుతున్న నిప్పుని ఎలా తీసుకుంటుందో వేచి చూడాలి. ఉరిమి జగన్ మీద పడినట్లయింది కేసినేని వాలకం. హతవిధి, జగన్కి ఎంత కష్టం వచ్చిందంటూ సోషల్ మీడియాలో కేసినేని నాని, చిన్నీల వ్యవహారంపై నెటిజన్లు సటైర్లు వేస్తున్నారు.